స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములో గుప్పెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుణ్ణి ఎందరెందరో భక్తులు సేవించి తరించారండి. అన్నమాచార్యుల వారు ప్రథములు. వారిలో 18వ శతాబ్దానికి చెందిన గోపాలదాసు అనేటువంటి ఆయన కూడా చాలా గొప్పవారు. పుట్టుకతో అత్యంత దారిద్ర్యాన్ని అనుభవిస్తూ గోపాలదాసు భాగಣ್ణ అనే నామధేయంతో తల్లి తమ్ముళ్లతో కూడి శంఖపురం అనే గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో అచ్చా విశేషాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి కడుపేద బ్రాహ్మణుడు. అయినా హరినే స్మరిస్తూ త్రికాల సంధ్య చేస్తూ కాలాన్ని గడిపేవాడు. గద్వాల సంస్థానాన్ని పాలించే రాజ రామభూపాలుడు భాగಣ್ణ